Hi, dear 1:2 family. Welcome to our Me Vijay Entertainment ఛానల్. గ్రూప్ 2 గురించి కొన్ని విషయాలు మర్చిపోతానేమో రాసుకున్నాను. యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మై వాయిస్ యాజ్ యూజువల్. ఫస్ట్ నాకు తెలిసిన ఒక 2 అప్డేట్స్ ఉన్నాయి, అవైతే చెప్తాను. మెనీ పీపుల్ అరౌండ్ 300 పీపుల్ వరకు 1:2లో ఉన్న వాళ్ళు కాస్త డీసెంట్ జాబ్స్ అయితే చేసుకుంటున్నారు. వాళ్ళు డిడెంట్ ఆప్ట్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. దే ఆప్టెడ్ ఫర్ క్రీమ్ పోస్ట్ లైక్ డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్టార్ అండ్ జిఐడిలో కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, అండ్ ఎక్సైజెస్ ఆ క్రీమ్ పోస్టులకే పెట్టుకున్నారు. సో దానివల్ల జూనియర్ అసిస్టెంట్కి కాస్త కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ సమ్ పాజిటివ్ న్యూస్. అండ్ మాస్ డిస్క్వాలిఫికేషన్ అరౌండ్ 600 స్టూడెంట్స్, యాస్పిరెంట్స్, ఫ్లాట్ ఫుట్, ఐసైట్ అండ్ ఇంకా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా స్టార్టింగ్లో ఎక్సైజెస్ పెట్టకపోవడం వల్ల, సో ఎవరైతే ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్లు, సెకండ్, థర్డ్ ప్రిఫరెన్స్లో పిచ్చున్నారో వాళ్ళకి కొంచెం తక్కువ మార్కులు వచ్చినా సరే మోస్ట్లీ ఎక్సైజెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఫెలో యాస్పిరెంట్స్ కాస్త ప్యానిక్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం కొన్ని పాయింట్స్ అయితే నేను రాసుకున్నాను. మన ఇప్పుడు వరకు శాప్ లేట్ చేస్తుంది, అది తొందరగా అయితే బాగుండు, ఏపీపీఎస్సికి వెళ్తే బాగుండు అని అయితే అనుకున్నాము. సో దాని గురించి వెయిట్ చేసిన తర్వాత కోర్ట్ కేసు ఒకటి పోస్ట్ పోన్మెంట్ చేసి ఇప్పుడు ఓన్లీ జడ్జ్మెంట్ మాత్రమే బాకీ ఉంది. అయితే దాని గురించి నోబడి నోస్ వాట్ విల్ హ్యాపెన్ అని చెప్పి, అండ్ వెన్ విల్ బి ద మోస్ట్ అవైటెడ్ జడ్జ్మెంట్ విల్ బి గివెన్ అని చెప్పి అది ఎవరికి తెలీదు. అండ్ ఐ బీన్ చెకింగ్ కాజ్ లిస్ట్ ఆఫ్ ఏపీ హైకోర్ట్ అండ్ దెర్ ఈజ్ నో ట్రేస్ ఆఫ్ అవర్ కేస్. సో ఏపీపీఎస్సీ లాయర్స్ కానీ, గవర్నమెంట్ తరఫున లాయర్స్ కానీ, ఐజీ గారు కానీ ఎందుకు దాన్ని అలా పక్కన పెట్టారో మనకైతే తెలీదు. ఎవ్రీడే డిసప్పాయింట్మెంట్ ఈజ్ గ్రోయింగ్, నాట్ ఓన్లీ ఇన్ మీ 1:2 క్యాండిడేట్స్ అండ్ జెన్యున్లీ హూ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ద నెక్స్ట్ నోటిఫికేషన్ ఆఫ్ గ్రూప్ 2 ఆఫ్టర్ జాబ్ క్యాలెండర్. అందరూ డిసప్పాయింట్మెంట్ ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు వస్తుందా ఈ జడ్జిమెంట్, ఎప్పుడు వస్తుందా రిజల్ట్ అని చెప్పి ఎవ్రీడే కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తూనే ఉన్నాం మనం. బట్ ఇప్పటికే 2 months అయిపోయింది. బట్ మనం ఒకటి పాజిటివ్గా హోప్ చేయాల్సింది ఏంటంటే, వెన్ ఎవర్ జడ్జ్మెంట్ కమ్స్ అది ఇట్ విల్ బీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏపీపీఎస్సి, మీనింగ్ 1:2 క్యాండిడేట్స్కి ఉంటుందని వీ కెన్ సడన్లీ హోప్ పాజిటివ్లీ. And previously I have sent a representation letters to APPSC and ministers via mail and social media, but nobody seems to care about that. So ఏం చేయాలో అనేది నాకు అయితే ఇంకేం అర్థం కావట్లేదు, ఇది ఎంతకాలం పొడుగుతుందో అని చెప్పి. మెయిన్ వైల్ ఈ లేట్ అవటం వల్ల కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నాయంటే, కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో ఈ నోటిఫికేషన్స్ అండ్ రిమైనింగ్ నోటిఫికేషన్ కలిపి ఒక పెద్ద నోటిఫికేషన్ వస్తుందని చెప్పి. సో మీరు డోంట్ ఫాల్ ప్రే టు ఇట్, వాళ్ళ కోర్సులో అట్లా అమ్ముకోవడానికి అయితే వాళ్ళు చెప్తారు. సో అలాంటి వీడియోస్ చూడకుండా యువర్ మెంటల్ హెల్త్ని అయితే ప్రొటెక్ట్ చేసుకోండి. నేను నా మెంటల్ హెల్త్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకున్నానంటే, ఐ హ్యావ్ స్టాప్డ్ వాచింగ్ యూట్యూబ్ వీడియోస్. అది థంబ్నైల్ గ్రూప్ 2 అని కనిపిస్తే నేను పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఎవరికేం తెలీదు, ఆ తక్కువ తెలిసిన నాలెడ్జ్తో మనల్ని ప్యానిక్ చేస్తారు, మన పేరెంట్స్ని అందరినీ ప్యానిక్ చేస్తారు. ఇప్పటికే ఊళ్ళో ఇంకెప్పుడు వస్తుంది అని చెప్పి మనం ఎంతో కొంత చెప్పుకొని ఉంటాం కాబట్టి వాళ్ళ ప్రెజర్ ఒకటి, పైగా వీళ్ళు మనల్ని పెట్టే ప్రెజర్ ఒకటి. సో అందుకనే ఐఎమ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ దోస్ వీడియోస్ ఆర్ దట్ ఇన్ఫర్మేషన్. ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నిజంగా ఎనీ ఫర్దర్ అప్డేట్, అంటే ఇప్పుడు మనం శాప్ లిస్ట్ కోసం వెయిట్ చేసాం, అంతకుముందు రిజల్ట్ అని కోసం వెయిట్ చేసాం. సో అలాంటి సిగ్నిఫికెంట్ వచ్చినప్పుడు మొత్తం టామ్ అవుతుంది, అన్ని గ్రూపుల్లో వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటంటే, మనం వెయిట్ చేసేది కోర్టు కేసు ఎప్పుడు అవుతుంది, అది ఆ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది, అంటే రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, వీటి కోసం మాత్రమే మనం చూస్తున్నాము. మిగతా ఎవ్రీడే అప్డేట్ అయితే దానికోసం ఉండదు. కొన్ని ఛానల్స్ చాలా తప్పుదోవ పట్టించేలాగా కొన్ని బిహేవ్ చేస్తున్నాయి. 1-2 వీడియోస్ నేను మా ఫ్రెండ్స్ పెడితే చూస్తున్నాను నేను. బట్ డోంట్ బిలీవ్ దెమ్. మనం ఇంకేం
చేయడానికి ఏం లేదు, వెయిట్ చేయటం తప్పితే. అంతకుమించి ఏం చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇఫ్ ఎనీబడి కెన్ టెల్ ఎనీ ఫర్దర్ సజెషన్ అబౌట్ Group 2 and faster proceedings in court and APPSC, we can do that. You can suggest me things in comments. And at this point of time ఒకటే నేను కంప్లీట్గా చెప్పగలుగుతాను సర్టెనిటీ SAP మెరిట్ లిస్ట్ అనేది APPSCకి రీచ్ అయింది అండ్ దే ఆర్ ప్రొసీడింగ్ విత్ ద ఫర్దర్ ప్రాసెస్ టు కంప్లీట్ 1:1 మెరిట్ లిస్ట్. అండ్ మోస్ట్లీ వెయిటింగ్ లిస్ట్ కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే దాంట్లో లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత కొన్ని స్కామ్స్ అంటే స్కీమ్స్ అవి కూడా జరుగుతాయి వెయిటింగ్ లిస్ట్ రిలీజ్ చేస్తే అని చెప్పి APPSC వెయిటింగ్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేయదట. అండ్ ఇందాక నా దగ్గర ఉన్న ఈ 2 అప్డేట్స్ అయితే నాకు తెలిసినవి అయితే చెప్పాను. కోర్ట్ కేసు జడ్జిమెంట్ మాత్రమే బాకీ ఉంది కాబట్టి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీడే దిస్ అప్డేట్స్. అది వచ్చేంత వరకు మనం ఏమి ఖచ్చితంగా చెప్పలేం జడ్జిమెంట్ వచ్చేంత వరకు. సో ఫైనలీ ఐ కెన్ సే వన్ థింగ్, డోంట్ వరీ. ఇంకా దెర్ ఈస్ నథింగ్ వీ కెన్ డూ ఎక్సెప్ట్ వెయిటింగ్ టిల్ ద డెలివరీ ఆఫ్ ద జడ్జిమెంట్. వీ హోప్ it comes sooner. Meanwhile, don't fall prey to YouTube videos, protect your mental health and focus on further notification. చాలామంది మోర్ దెన్ 50% ఆఫ్ ద క్యాండిడేట్స్ 1:2లో ఉన్న వాళ్ళకి జాబ్స్ అయితే ఆల్రెడీ చేస్తున్నారు. అది పక్కా ఇన్ఫర్మేషనే. అయితే బిగ్ ఆర్ స్మాల్ ఏదో ఒకటి అయితే చేస్తున్నారు. మోస్ట్లీ సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఇది నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుందా, కనీసం జూనియర్ పోస్ట్ వచ్చినా వెళ్దామనే వాళ్ళు ఉన్నారు. అండ్ రిమైనింగ్ 45-50% అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. సో అన్ఎంప్లాయిడ్తో పోలిస్తే ఎంప్లాయీ వాళ్ళు ఎంతో కొంత బెటర్ పొజిషన్లో ఉన్నట్టు, వాళ్ళు ఎంతో కొంత ఎర్న్ చేస్తున్నారు. కాబట్టి మనకేంటంటే ఇది డిలే అవటం వల్ల, ఇంటి దగ్గర ఊళ్ళో చెప్పుకోవటం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాము. అందుకే ఇంకా ఇది వచ్చేంత వరకు ఫర్దర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ మన మెంటల్ హెల్త్ కాపాడుకోవటమే మంచిదని నా సీరియస్ సజెషన్. అండ్ ఎనీ సజెషన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ డోంట్ రైట్ బ్యాడ్ వర్డ్స్, బూతులు అవి ఏమి కామెంట్లు పెట్టద్దు, అమ్మాయిలు కూడా చదువుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.